మీడియా ఎంతో మంది జీవితాలను రాత్రికి రాత్రే మార్చేస్తోంది. ఇన్ఫ్లుయెన్స్లుగా కెరీర్ మొదలుపెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగినవారు మరియు ఎదుగుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు సిస్టర్స్ తాజాగా జరిగిన ఓ సంఘటనతో పూర్తిస్థాయిలో నెగటివిటీని మూటగట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి అలేఖ్య చిట్టి పికెల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా వీరి రీల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు సిస్టర్స్ మొదట ఈ అలేఖ్య చిట్టి పికెల్స్ పచ్చళ్ల బిజినెస్ను ప్రారంభించారు. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. ఆ వీడియోల సహాయంతో వీరి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. అంతేగాకుండా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ మరియు నెగటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఈ అక్కా చెల్లెళ్ళు తమ బిజినెస్ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తారు. అదే విధంగా ఆన్లైన్లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా సదరు పికిల్స్ను కొరియర్ చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఈ సిస్టర్స్. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంఘటన తెగ వైరల్ అవుతోంది. దీంతో నెగటివిటీ మూటగట్టుకుంటున్నారు. అలేఖ్య చిట్టి పికెల్స్ ధరలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్ చేయడమే ఇందుకు కారణం. కిలో చికెన్ పికిల్ ధర 1200 ఉందని చేతులు జోడించిన ఎమోజీ పోస్ట్ పెట్టి మరీ ఇంత ఎక్కువ ధర అన్నట్లు ఓ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్కు అలేఖ్య పికెల్స్ నుంచి కస్టమర్ను కించపరిచేలా ఉన్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. పికిల్స్ కొనే స్థోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అంటూ కొన్ని పరుష బూతులతో చెప్పిన రిప్లై సదరు వాయిస్ మెసేజ్లో ఉంది. దాంతో వైరల్ అవుతోన్న ఈ వాయిస్ మెసేజ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కస్టమర్ వినయంగా ప్రశ్నిస్తే అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువయ్యే సరికి అలేఖ్య చిట్టి పికెల్స్ వారి యొక్క ఫోన్ నంబర్ను తాత్కాలికంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు. ఇన్స్టాలో కూడా అందుబాటులో లేరు. ప్రస్తుతం వారి వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. అందరికీ దొరకని మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా అతిగా స్పందించడం ఏంటంటూ నెటిజన్లు నిందిస్తున్నారు. పైగా కస్టమర్లే దేవుళ్లని తన తండ్రి చెప్పినట్లు అలేఖ్య చిట్టి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు కస్టమర్తో ఈ తరహా ప్రవర్తనతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ్యాపారంలో ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా ముఖ్యం అని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.